దేశవ్యాప్తంగా కుక్కకాటు ఘటనలు, వీధి కుక్కల బెడద పెరిగిపోవడంపై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. పౌరుల భద్రత రక్షణకు అత్యంత ప్రాధాన్యమిస్తూ సంచలనమైన చారిత్రాత్మక ఆదేశాలు జారీ చేసింది. పాఠశాలలు, ఆసుపత్రులు, బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు వంటి సున్నితమైన ప్రాంతాల ప్రాంగణాల్లో వీధి కుక్కలను పూర్తిగా లేకుండా చేయాలని స్పష్టం చేసింది. ఆయా ప్రాంతాల్లో పట్టుకున్న కుక్కలను స్టెరిలైజేషన్ తర్వాత కూడా తిరిగి అదే ప్రదేశంలో వదిలిపెట్టకూడదని రాష్ట్రాలను కఠినంగా ఆదేశించింది. వాటిని షెల్టర్లకు తరలించాల్సిందేనని పేర్కొంది. ఇదే సమయంలో జాతీయ రహదారులు, ఎక్స్‌ప్రెస్వేలపై పశువుల విచ్చలవిడి సంచారం పైన సుప్రీంకోర్టు ఉక్కుపాదం మోపింది. రోడ్లపై సంచరించే పశువులను తక్షణమే గోశాలకు తరలించాలని కుండబద్దలు కొట్టింది. ఈ ఆదేశాల అమల్లో రాష్ట్రాల ప్రభుత్వ చీఫ్ సెక్రటరీలు వ్యక్తిగతంగా బాధ్యత వహించాల్సి ఉంటుందని తీవ్ర హెచ్చరిక జారీ చేసింది. జస్టిస్ విక్రమ్నాథ్, జస్టిస్ సందీప్ మెహతా, జస్టిస్ ఎస్బి అజారియా త్రిసభ్య ధర్మాసనం ఈ కీలక ఉత్తర్వులు జారీ చేసింది. కుక్కకాటు ఘటనలు పెరగడం ఆందోళనకరం, ప్రజల భద్రతకు ప్రాధాన్యత ఇవ్వాలని ధర్మాసనం పేర్కొంది. వీధి కుక్కలు సంచరించే సంస్థల ప్రాంగణాలను గుర్తించేందుకు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు ధర్మాసనం 2 వారాల గడువు విధించింది. ఆ సమయంలోగా మున్సిపాలిటీలు, తదితర స్థానిక సంస్థల ద్వారా ఆ పనిని పూర్తి చేయాలని పేర్కొంది. బహిరంగ ప్రదేశాల నుంచి వీధి కుక్కలను తక్షణమే షెల్టర్లకు తరలించాలంటూ ఆదేశాలు వెలువరించే సమయంలో సుప్రీంకోర్టు త్రిసభ్య ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది. సునకాల దాడుల వల్ల అంతర్జాతీయంగా మన దేశానికి అప్రతిష్ట కలుగుతోందని పేర్కొంది. ఇటీవల బెంగళూరులో మార్నింగ్ వాక్లో ఉన్న విదేశీయుని కుక్క కరిసిన ఘటనను ప్రస్తావించింది. గ్రామీణ ప్రాంతాల్లోనే కాకుండా నగరాలు, పట్టణాల్లో సునకాల బెడద ఎక్కువగా ఉందని తెలిపింది. రేబీస్ వ్యాధిగ్రస్తుల మరణాలు అధికమవుతున్నాయని అభిప్రాయపడింది. చిన్నారులు, మహిళలు, వృద్ధులు తీవ్రంగా గాయపడిన ఘటనలను ఉదహరించింది. పాఠశాలలు, ఆసుపత్రుల ప్రాంగణాల్లో కుక్కకాట్ల వ్యవస్థాపరమైన వైఫల్యమేనని పేర్కొంది. పౌరుల రక్షణ కోసం గట్టి చర్యలు తీసుకోవాల్సిన ఆవశ్యకత ఏర్పడిందని పేర్కొంది.